అందరిని బహుగా దీవించునుగాక. ఆమెన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్. దేవుడైన యెహోవా మీకు తోడే ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాల నుంచి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని ప్రజలారా, మరి దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ఇక్కడ రాయిస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, ఆమోసు కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పాపపు స్థితిలో ఉంటూ దరిద్రులను దోచుకొనుచు పేదవారిని బాధించుచు వారు పేదలను పిండి పిప్పి చేయుచు వాటి ద్వారా వచ్చిన ఆ యొక్క సంపదను బట్టి విలాసవంతమైన జీవితాలు వారు జీవిస్తూ మంచి కట్టడలు కట్టుకుంటూ వారు ఉంటున్న సందర్భాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మరి వారి మీదకి నేను కొన్ని తెగుళ్లను, కొన్ని కరువులను వాళ్ళ మీదకి ఖడ్గాలను పంపించాడు. ఎందుకంటే వాళ్ళు అటువంటి దుర్మార్గత నుంచి విడుదల పొందుకొని దేవుని వైపు తిరుగుతారేమోనని దేవుని యొక్క ఆలోచన. అయినా కానీ దేవుడు ఎన్ని చేసినా కానీ వారు మాత్రము దేవుని వైపు తిరగకుండా ఉండటాన్ని బట్టి దేవుడు వారిని మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ఇలాగే మీకు విషయంలో చేస్తానంటున్నాడు దేవుడు. ఇలాగే చేయను ఇశ్రాయేలులారా, నేను ఇలాగనే మీకు చేస్తాను. కాబట్టి ఇశ్రాయేలులారా, ఈ పరిస్థితులన్నీ మారాలంటే మీరు దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడుడి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాల నుంచి సిద్ధపడటం గురించి, మనం ఎక్కడికి సిద్ధపడాలి అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. దేవుని సన్నిధిలో మనం కనబడటానికి సిద్ధపడాలి. ఈనాడు మానవుడు అనేకమైన స్థలాలకు, అనేకమైన కార్యక్రమాలకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. కానీ దేవుని సన్నిధిలో కనబడటానికి ఒక సిద్ధపాటు లేని విధంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో కనబడటానికి ప్రతి ఒక్క వ్యక్తి సిద్ధపడి ఆయన సన్నిధికి రావాలని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. అదేవిధంగా దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని అపోస్తులైన పౌలు ద్వారా తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మంచి పనులు చేయటానికై మనం సిద్ధపడి ఉండాలని దేవుని మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. బైబిల్లో మరి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మీ వద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క భాగములో మనం గమనించినట్లయితే, పౌలు మహాసభ ఎదుట నిలబెట్టిన తర్వాత కొంతమంది యూదులు ఏం చేస్తున్నారంటే, చూడండి 12వ వచనం నుంచి 23వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. శపథం చేస్తూ ఉన్నారండి. కొంతమంది యూదులు పౌలుకి వ్యతిరేకంగా లేచి పౌలు మీద కుట్ర పన్ని పౌలు విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పగబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలలో ఉండకూడదు ఏంటంటే పగ ఉండకూడదు. నీ పొరుగువాని మీద
నీ సహోదరుని మీద నువ్వు పగపట్టకూడదు అని బైబిల్ చెబుతా ఉంది. కానీ ఇక్కడ పౌలు మీద కొంతమంది పగబట్టి కుట్ర చేస్తూ శపథం చేస్తూ ఉన్నారు. ఏం శపథం అంటే, మేము అతనిని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునిరి. ఎంత భయంకరమైన విషయం అండి. ఎవరి వీళ్ళు అంటే యూదులు. ఎవరంటే దేవుణ్ణి స్తుతించే ప్రజలు. ఎవరు వీళ్ళంటే దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డలు అపొస్తలుడైన పౌలుని చంపు వరకు మేము ఉపవాసం ఉంటాము. ఎందుకు ఉపవాసం ఉంటున్నారు వీళ్ళు? ఎందుకు అన్నపానాలు పుచ్చుకోవట్లేదు వీళ్ళు? దేవుని కార్యాలు వారి జీవితంలో జరగాలనా, లేదా దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించాలనా, దేవుడు ఆ ప్రాంతాలను ఆశీర్వదించాలనా? ప్రాంతం కోసం కాదు, వ్యక్తిగత విషయం కోసం కాదు, కుటుంబం కొరకు కాదు, మరి ప్రజల కొరకు కాదు. ఏంటంటే వీళ్ళు చేసేది, పౌలును చంపటానికై అన్నపానములు పుచ్చుకోము అని, చంపు వరకు అన్నపానములు పుచ్చుకోమని వారు ఒట్టు పెట్టుకునేది. ఒట్లేసుకుంటున్నారండి. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి ఒట్టులేస్తున్నావు నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యూదులండి వీళ్ళు. యూదులు కట్టుకట్టి, ఏమండి చూడండి, ఒక చెడు పని చేయటానికి వీళ్ళు సిద్ధపడి ఉంటున్నారంట. సిద్ధపడి ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎలా ఉంటున్నాం మనం? మంచి పని చేయడానికి దేవుడు మన కొరకు చనిపోతే మంచి పని మంచి పని చేయాల్సిన మనము ఆయన నమ్ముకొని ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన రక్తమాంసాల్లో పాలిభాగస్తులు అవుతున్న మనము మంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఇక్కడ అంటున్నారు, అతడు దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. ఏం చెబుతున్నారు ఇక్కడ వీళ్ళు? అతడు దగ్గర రాకముని బాబాయ్ మీరు పౌలుని తీసుకొని రండి విచారించాలని. అతడు వస్తున్నప్పుడు అతడు మరి దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నాము చెబుతున్నారండి వాళ్ళు. భలే చెబుతున్నారు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. దేని కొరకు నీ సిద్ధపాటు? ఎవరి కొరకు నీ సిద్ధపాటు? ఏమి చేయటానికి సిద్ధపడుతున్నావు నీవు? ఒక దుష్కార్యమైన కార్యాన్ని, ఒక దుర్మార్గమైన కార్యాన్ని, ఒక దైవజనుడిని చంపటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారండి. సిద్ధపడుతూ ఉన్నారు వీళ్ళు. ఒక మంచి పని చేయడానికి సిద్ధంగా లేరు. యూదులు దేవుణ్ణి స్తుతించేవారు. యూదులు దేవుడి చేత ఎన్నుకోబడిన వారు. ఇలాంటిది స్తుతించాల్సిన దేవుని ప్రజలు పౌలుని చంపటానికి సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. ఎలా సిద్ధపడి ఉన్నారంటే వీళ్ళు అన్నపానములు పుచ్చుకోమని శపథం చేస్తూ ఉన్నారు. అన్నపానం పుచ్చుకోమని ఒట్టు పెట్టుకుంటున్నారు. అతనికి ఈ పని చేసే వరకు మేము అన్నపానాలు పుచ్చుకోము. ఒక మంచి పని చేయడానికి చాలామంది దేవుని బిడ్డలారా అన్నపానాలు పుచ్చుకోకుండా ఉంటారు. కానీ వీళ్ళు మాత్రము ఒక చెడు పని చేయటానికే అన్నపానాలు పుచ్చుకోకుండా ఉంటా ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. విరోధంగా దైవజనుడికి విరోధంగా కుట్ర పన్నుతా ఉన్నారు. దైవజనుడికి విరోధంగా మరి పగబడతా ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు దేవుని చేత పంపబడినవాడు, దైవజనుడు దేవుని చేత ఏర్పరచబడినవాడు, దైవజనుడిని దేవుడు ఎన్నుకోబడినవాడు. అలాంటి దైవజనుడి మీద పగబడుతున్నావా? అలాంటి దైవజనుడి మీద కుట్ర పడుతున్నావా? అలాంటి దైవజనుడి మీద ఒట్టు పెట్టుకుంటున్నావా? అలాంటి దైవజనుడికి విరోధంగా నిలబడుతున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేని కొరకు సిద్ధపడుతున్నావు? దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపడాలి. మంచి పనులు చేయడానికి సిద్ధపడాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి పౌలనే దైవజనుడిని చంపటానికి సిద్ధపడి ఉన్నారు. వాక్యం చెబుతుంది, యెహోవాకు విరోధమైన ఆలోచనైనను జ్ఞానమైనను నిలవదు అని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో
ఎవరికి విరోధంగా నువ్వు సిద్ధపడుతున్నావు, ఎవరికి విరోధంగా నిలబడటానికి మరి చెడు చేయడానికి సిద్ధపడుతున్నావో నాకు తెలియదు. కానీ వారు చేసిన ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాటిని చెడగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. మంచి పని చేయడానికి దేవుని సహాయము ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. చెడు పని చేస్తున్నప్పుడు దేవుడే మనకు విరోధంగా ఉంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ప్రభువుని వెంబడిస్తున్న మనము దేని కొరకు సిద్ధపడుతున్నామో ఆలోచించుకొని, పరీక్షించుకొని, పరిశోధించుకొని మంచి పనులు చేసే వ్యక్తులుగా ఉండి దేవుని యొక్క మెప్పు పొందుకునే బిడలగా ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.